కాక ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నానన్నారు టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు. కాక ఏర్పాటు చేసిన కాలేజ్లోనే తాను చదివానన్నారు. ప్రస్తుతం రాజకీయాలు నీచంగా మారాయని, యువత రాజకీయాల్లోకొచ్చి చిల్లర రాజకీయాలను మార్చేయాలని అన్నారు. కాక ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. కాలేజ్ అంటే ప్రాణం, మా వెంకటస్వామి అంటే నాకు ప్రాణం, మా అంబేద్కర్ అంటే నాకు ప్రాణం. నా జీవితానికి, రాజకీయ జీవితానికి పునాది లేసినటువంటి కాలేజీ అంబేద్కర్ కాలేజ్. నాకు రాజకీయ కన్న తల్లి, నాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి కాలేజీ, రాజకీయ ట్రైనింగ్ ఇచ్చిన కాలేజీ కూడా అంబేద్కర్ కాలేజ్. ఇవాళ రాజకీయాలంటే కంపు కొడతా ఉన్నాయి, ఇవాళ రాజకీయాలంటే నీచంగా తయారైనాయి, ఇవాళ రాజకీయాలంటే నిజంగా చెప్పాలంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పెత్తందారి విధానంలో రాజకీయాలు ముందుకు సాగుతా ఉన్నాయి. దీన్ని చీల్చి బద్దలు కొట్టే స్థాయిలో ఈనాడు విద్యార్థులు, యువకులు ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా వివేక్ గారు వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాల్సిన మనిషి. దళితులకి ఎవరమైనా సరే రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని ఏలవలసింది పేద వర్గాలను కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. బడుగు బలహీన వర్గాలను కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. వెంకటస్వామి గారు రాష్ట్రపతి స్థాయిలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండే కానీ దురదృష్టవశాత్తు కాలేకపోయారు. ఈనాడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల రాజ్యాలు వస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా కష్టపడి పనిచేసి పేద వర్గాల కోసం ముందుకు సాగవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.